ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గ్రామీణ అభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని పక్కన పెట్టింది. దీంతో పవన్ కళ్యాణ్ గారు మొదటిగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించి గ్రామీణంలో ఉన్న మౌలిక సదుపాయాలను ఆయన కృషి చేస్తూ ఉన్నారు. రోడ్లు కూడా వేయించారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ముఖ్యంగా కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా మెలుగుతూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధుల్ని వెంటనే తెప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి గత వైసీపీ నాయకులు చాలామంది విమర్శలు చేశారు. వారిలో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. తాజాగా ఇటీవలైన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ నాయకులు ప్రస్తుతం స్పందిస్తూ ఉండగా తాజాగా అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్ని నేను దేశంలో ఎక్కడా చూడలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఎన్డీఏ కూటమి ఉందంటే దానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారు. దేవుడు లాంటి మనిషి పవన్ కళ్యాణ్ని తిట్టడం చాలా తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అని ఇస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే.